యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవరగట్టులో హోరాహోరీగా కర్రల సమరం, 60 మందికి గాయాలు, ఇరువురి పరిస్థితి విషమం. చాగలమరిలో ఘనంగా దసరా ఉత్సవాలు, అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు. చిలకలూరిపేటలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి, యువతరానికి ఆదర్శప్రాయుడన్న వక్తులు. మహర్షి ఆశ్రమంలో విజయదశమి ఉత్సవాలు, సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమార్చనలు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని జరుగు గ్రామంలో కొండ చిలువ కలకలం రేపింది. హంద్రీనీవా కాలువలో నుంచి బయటకొచ్చిన సుమారు 20 అడుగుల పొడవైన కొండ చిలువ గ్రామంలోకి చొరపడింది. దీనిని గమనించిన స్థానికులు కొంతమంది యువకులకు తెలియజేశారు. దీంతో వారు ఈ భారీ కొండ చిలువను పట్టుకుని సమీపంలోని కొత్తూరు అటవీ ప్రాంతంలో వదిలివేశారు. కర్నూలు జిల్లా హోలగొంద మండలం దేవరకట్టులో జరిగిన కర్రల సమరంలో 60 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని అధోనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా చాగలమరిలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ భూమా వారసుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం చాగలమ్మ దేవస్థానానికి విచ్చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వంకదార లక్ష్మణబాబు, ధర్మకర్త శివప్రసాద్ ఇతర సభ్యుల ఆధ్వర్యంలో సాయంత్రం ఆర్యవైశ్య సభ సహకారంతో లలిత సహస్రనామ పారాయణం చేయించారు. అనంతరం ధనలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. పూజారి పుల్లేటి కుర్తి రాధాకృష్ణ విశేష హారతులు ఇచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్సర్ భాషా, సల్లా నాగరాజు, జెట్టి నాగరాజు, జెట్టి సుధాకర్, కామిశెట్టి రమేష్, కేఆర్కే రవి పాల్గొన్నారు.
पादो सेहा भवात् पुनः ततो विश्वज्य क्रामतो राजनाशनभि तस्मात् विराज्याय विराजो अधिपुरुषः पश्चात् भूमि मधुग्रह सद्गुरुजेन विचारः నాగరాజు దసరా పండుగ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ సతీ సమేతంగా ఇంద్రకిలాద్రి ఆలయానికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రమేష్ మాతరం శ్రియం కులే ఇంద్రో మరుత్మాన్ మగవః విరోజాః పాకశాసనః శుక్రశిష్యాన్ విదేశుతః స్మారాన్నమధుసూదనః వత్సాయానాం పురోహితః పూర్వో దేవస్య దేవాః అయ్యగారు విజయాన్ని సాధించారు. శ్రీరామచంద్రుడు కూడా విజయాన్ని సాధించారు. అందుకని ఈరోజు రేపు వారికి చాలా ప్రాధాన్యత. నమో దేవే మహాదేవ్యై శివాయై సతతం నమః. ఓం నమః భద్రాయై శివాయై సతతం నమః. మహాకాళి మహాసరస్వతి రామరాజేశ్వరి
చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవితం యువతకు ఆదర్శమని తెలిపారు. వైజ్ఞానిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారంటూ ప్రశంసించారు. భారత క్షిపణి పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సుబాని, మల్లా కోటి, భాషా, మునీర్, అమరేశ్వరి, పసుపులీటి సాయి, యోబు, గౌస్, చందు, మహేష్ పాల్గొన్నారు. ముందుగా ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు, తెలుగు 2 రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మాజీ భారత రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా తరఫున ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశ ప్రజలకి, యువతకి మార్గదర్శనమైనటువంటి అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి అణ్వాయుధాలని, మన దేశ అణ్వాయుధాలు సమకూర్చడంలో ఆయన అప్రమత్తుడు. అదేవిధంగా ఈ భారతదేశానికి మొదటగా దేశభక్తుడు, దేశ ప్రేమికుడైనటువంటి మన అబ్దుల్ కలాం గారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏపీజే అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్గా నుండి తన జీవితాన్ని ప్రారంభించి ఈ దేశానికి రాష్ట్రపతిగా ఎదిగినటువంటి మహనీయమైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అటువంటి మహనీయుడి యొక్క జీవితం మాలాంటి యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం. అటువంటి మహనీయుడి యొక్క అడుగుజాడల్లో జనసేన పార్టీ కానీ, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ కానీ మేము నడుస్తామని తెలియజేస్తూ, ఆ మహనీయుడికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ విజయదశమి నాడు పోయిన కరోనా కష్టకాలంలో అందరూ పండుగను సక్రమంగా జరుపుకోలేదు. కావున ఈ దసరా కన్నా అందరూ కరోనా నియమాలు పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ అందరూ ఈ దసరా ఉత్సవాలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈనాటి యువతరానికి అబ్దుల్ కలాం ఆదర్శప్రాయుడని పలువురు వక్తలు చెప్పారు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తదితరులు ప్రసంగించారు. ఆయన మార్గంలో పయనించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, లోక్సత్తా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదాసు భానుప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా నేత పేలూరి రామారావు, సమత సైనిక్ దళ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు వంజా ముత్తయ్య, కార్యక్రమం నిర్వహించిన రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ అధ్యక్షుడు షేక్ గౌస్ ప్రసంగించారు. కొనసాగినటువంటి మహాత్మా గాంధీ ఏ విధంగా అహింసావాదం విజన్ ఉన్నటువంటి వ్యక్తో అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆధునిక యుగంలో ఆ రోజు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పోటీ లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికవడం అంటే సామాన్యమైనటువంటి విషయమే కాదు. ఎందుకంటే అనేక పార్టీలు రాష్ట్రపతి పదవి కోసం అనేక సార్లు పోటీ పడటం మనం చూసాం. మహిళలు నిలబడినప్పుడు కూడా పోటీ జరగడం చూసాం. ప్రణబ్ ముఖర్జీ గారు పోటీ చేసినప్పుడు కానీ, ప్రతిభా పాటిల్ గారు పోటీ చేసినప్పుడు కానీ, ఇంకా అనేక మంది రాష్ట్రపతి కోసం పోటీ చేసినప్పుడు కానీ ఏకగ్రీవంగా లేకుండా రాష్ట్రపతిగా వాళ్ళు మరి పోటీ పడాల్సినటువంటి పరిస్థితి. అట్లా కాకుండా ఏ రాజకీయ పలుకుబడి లేదు, ఏ విధమైనటువంటి ధనం బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయనకాయనే బ్యాక్గ్రౌండ్, ఆయనకాయనే మరి రాష్ట్రపతి స్థాయికి ఎదిగాడు అబ్దుల్ కలాం గారు అంటే మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కష్టం, ఆయన శ్రమ, మరి ఇస్రోకి ఆయన చేసినటువంటి సేవలు, మరి భారతదేశంలో మరి ఒక కోట్ల మంది ప్రజలకి సేవలు అందించినటువంటి ఇంజనీరింగ్ పితామహుడైనటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు
ఎంత గొప్పవారో ఆయన అడుగుజాడల్లో నడిచి మరి అత్యున్నత శిఖరాలను అందుకున్నటువంటి ఇంజనీర్గా కూడా అత్యంత ఖ్యాతి గడించినటువంటి గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. మరి అటువంటి మహానుభావుడి జయంతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఇటువంటి అవకాశం కల్పించినటువంటి మరి జనక్రాంతి పార్టీ అధ్యక్షులు గౌస్ గారికి మరి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తరచూ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కొత్త చెరువు పోలీసులు గట్టిగా నిఘా ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం అందడంతో కొత్త చెరువు ఎస్ఐ లింగన్న ఆధ్వర్యంలో నిఘా వేసిన పోలీసులు అమర్నాథ్ నాయుడు అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద 22 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరుగుతున్న దొంగతనం కేసులను ప్రతిష్టాత్మకంగా మన జిల్లా ఎస్పీ గారు తీసుకుని కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దొంగలంట తిరిగి పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి పోయిన వస్తువులు రికవరీ చేయాలని. అందులో భాగంగా మేము ఈరోజు ఉదయం సమాచారం రావడంతో మా కొచ్చెరువు ఎస్ఐ లింగన్న గారు వారి సిబ్బంది ఉదయం 7 గంటలకు పుట్టపర్తి మండలం గంట్లమారమ్మ దగ్గర ఒక పాత దొంగతనం నేరస్తుడు అమర్నాథ్ నాయుడు, ఇతని ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లి గ్రామం, అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఇప్పటికే అతని పైన సుమారుగా 30 పైగా దొంగతనం కేసులు ఉన్నాయి. ఇటీవల గత సంవత్సరం 2020 నవంబర్న అతను మళ్ళీ దొంగతనం కేసుల్లోనే జైలు నుంచి రిమాండ్పై విడుదలై చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల దగ్గర నాకు ట్రాక్టర్ పని వచ్చు, పొలం పని వచ్చు అని చెప్పుకొని అతను ఒక దొంగ అని చెప్పుకోకుండా వాళ్ళ దగ్గర షెల్టర్ తీసుకొని చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాల్లో దొంగతనాలు చేయడము, పగటిపూట వెళ్ళి దొంగతనాలు చేయడం లాంటివి చేశాడు. అతన్ని విచారించినప్పుడు ఇప్పటికీ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత 12 దొంగతనం కేసులు 12 గ్రామాల్లో దొంగతనాలు చేసినట్టుగా అంగీకరించాడు. వాటిలో కొత్త చెరువు మండలంలో 2 గ్రామాల్లో, పుట్టపర్తి రూరల్ మండలంలో 4 గ్రామాల్లో, బత్తలపల్లిలో 2 గ్రామాల్లో, గోరంట్ల మండలంలో 2 గ్రామాల్లో, రొద్దం మండలంలో 1 గ్రామంలో, సీకేపల్లి మండలంలో 1 గ్రామంలో 12 దొంగతనాలు చేసినట్టుగా నేరం అంగీకరించాడు. అతని దగ్గర నుంచి సుమారు 22 తులాల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ నిమిత్తం కోర్టు ఎదుట హాజరుపరుస్తాము. ఈ రికవరీ చేసిన మొత్తం బంగారు ఆభరణాలన్నింటినీ ప్రొసీజర్ ఫాలో అయ్యి సంబంధించిన యజమానులకు అప్పగించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పోలీస్ వైపు నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇతను ఇప్పటికే 30 దొంగతనాలు, ఇప్పుడు చూస్తే 12 దొంగతనాలు, మొత్తం సుమారు 40 పైగా దొంగతనాలు చేసి ఉన్నాడు. ఈ విధంగా ఎవరే కానీ మాకు తెలియని వ్యక్తులు, మాకు పని వచ్చు, లేకపోతే మేము ఇంట్లో ఎవరు లేరు, మేము అనాథరం అయిపోయినాము, నాకు పని వచ్చు అని చెప్పి రైతుల దగ్గరికి కానీ గ్రామాలకు కానీ వచ్చి ఎవరన్నా షెల్టర్ తీసుకుంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా వారిని మీరు పనిలోకి పెట్టుకోకండి. మరియు అటువంటి వ్యక్తి సమాచారాన్ని స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని చెప్పి రైతులను మరియు గ్రామాల ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాము. ఇది తెలియజేస్తా ఉన్నాము. గుంటూరు జిల్లా బాపట్లలోని మహర్షి ఆశ్రమం గోశాలలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయాన్నే గోపూజ నిర్వహించారు. అష్టోత్తర సహస్ర నామాలతో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఈ విషయాన్ని సంపత్ గణపతి పరివార్ నిర్వాహకులు బాబు నాగేంద్ర మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మలిశెట్టి, భ్రమరాంబ, ఉషా, రామతులసి, శ్రీదేవి, రాజశేఖర్, దుబాయ్ చౌదరి, సుబ్బయ్య చౌదరి, సత్యనారాయణ, బాబు నాగేంద్ర, నారాయణ పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా బాపట్లలో అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేద స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆదర్శమూర్తి అంటూ వక్తలు కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన సభకు సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మల్యాద్రిరావు మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి నిర్మాత మాత్రమే కాకుండా వైద్య శాస్త్రంలోనూ ఎన్నో ప్రయోగాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ, గౌరవ అధ్యక్షులు ఎం జాకబ్, కార్యదర్శి కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. ఈయన 1931 సంవత్సరం ఇదే నెలలో అక్టోబర్ 15వ తేదీన రామేశ్వరంలో ఆశయమ్మ జైనులబ్దీన్లకు జన్మించడం జరిగింది. ఆ మహానుభావుడు దేశానికి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించారు. ఆయన భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అనేక బిరుదులు సంపాదించుకున్న మహా వ్యక్తి. అదే కాదు 40 యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ కూడా పొందినటువంటి మహా వ్యక్తి. ఎప్పుడు కూడాను శాస్త్ర పొందాగా మనం అభివృద్ధి చెందాలనే తపనతో ఉండేవారు. ఈయన విద్యాభ్యాసం చిన్న వయసులో అంటే హై స్కూల్ లెవెల్ అంతా కూడాను రామేశ్వరం, రామనాథపురంలో కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన తిరుచునాపల్లిలో డాక్టరేట్ పొందారు. తిరుచునాపల్లి అయిన తర్వాత చెన్నైలో మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శాస్త్రవేత్తగా పనిచేశారు. తర్వాత ఇస్రో, డిఆర్డీఓలో కూడా పనిచేయడం కూడా జరిగింది. భారతదేశానికి సాంకేతిక సలహాదారుడిగా కూడా ఈయన పనిచేయడం కూడా జరిగింది. ఈయన పోఖ్రాన్ అణుపరీక్షలో భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన చేర్చినటువంటి మహానీయుడు. ఈయన ఎప్పుడు కూడా శాస్త్రీయ పందాగానే మనం అభివృద్ధి చెందాలని 2020 అనే గ్రంథాన్ని కూడా రాశాడు. తర్వాత ఎప్పుడు కూడా మై డ్రీమ్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం ఎప్పుడు కూడా శాస్త్ర పందాగా అభివృద్ధి చెంది 10 మందికి ఉపాధి కల్పించాలనే దృక్పథంతో ఉండే మహానీయుడు. ఈయన ఎప్పుడు చాలా పేద కుటుంబం నుంచి జన్మించి అగ్రరాజ్యాల సరసన మన దేశాన్ని తీసుకెళ్ళడం, ఆయన కూడా పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నటువంటి మహానీయుడు మన అబ్దుల్ కలాం గారు. ఆ మహానీయుడు ఆయన వివాహం కూడా చేసుకోలేదు. భారతదేశానికే ఎప్పుడు కూడా విద్యార్థుల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించేవాడు. ప్రతి వాళ్ళు కూడా సైంటిఫిక్గా అభివృద్ధి చెందాలి, సైంటిఫిక్గా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో మన భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది, అది ప్రతి వాళ్ళకి కూడా ఉద్యోగాలు దొరుకుతాయి అని ఎప్పుడు కూడా తపన పడేటువంటి మహానీయుడు మన. అదేవిధంగా పేద గ్రామాల్లో కానివ్వండి, పేద ప్రజలు వాళ్ళకి పాపం వైద్యరీత్యా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడాను అటువంటి హార్ట్ మన సోమరాజు డాక్టర్ గారితో పరిచయం అయ్యి ఆయనతో మాట్లాడి టెంట్ను కలాం రాజు అనే టెంట్ కూడా ఏర్పాటు చేసి తక్కువ ఖరీదులో ఏర్పాటు చేయటం. అట్లాగే అంగవిహీనులకి పాపం మోకాలు చెప్పులు ఈ కాళ్ళు లేనటువంటి వాళ్ళకు కూడాను తక్కువ ఖరీదులో వాళ్ళకు కూడా పరికరాలు అంటే ఈ వాళ్ళు నడవటానికి పరికరాలు కూడా తయారు చేసి ఇవ్వడం కూడా జరిగింది. అదే గ్రామ ప్రాంతాల్లో సోమరాజు గారు మన అబ్దుల్ కలాం కూడా పర్యటించడం కోసం వాళ్ళు కూడా గ్రామాలకు వెళ్లి అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్లలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాష్ రావు, మండల ఎంపీపీ అధ్యక్షులు చిన్నపోతుల హరిబాబు హాజరయ్యారు. తొలుత అంజుమన్ కమిటీ అధ్యక్షులు షేక్ జిలానీ, మైనారిటీ ముస్లిం పెద్దలు తమ్రుద్ బాషా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాష్ రావు మాట్లాడుతూ దేశ కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటారంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ అధ్యక్షులు షేక్ జిలానీ, మైనారిటీ ముస్లిం పెద్దలు రహీం జానీ, షమ్రుద్ బాషా, అమీర్ బేగ్, మైనారిటీ నాయకులు షేక్ మహబూబ్ జానీ, ఆసిఫ్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇనుగలూరి మల్యాద్రి, రామయ్య, స్టాన్లీ, విమల్ కుమార్, అశ్విని కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా ఆయన రామేశ్వరంలోని ఒక కుగ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి మరి బాల్యంలో ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొని ఆయన కష్టాలకు ఎదురుతూ మరి ఆయన ఉన్నత విద్యను అభ్యసించి రామేశ్వరంలోని సముద్రంలో పక్షి యొక్క గమనాన్ని పరిశీలించి ఆ పక్షిలాగే తాను ఒక పైలట్గా ఎదగాలని మరి ఆకాశంలో విహరించాలని ఎన్నో కలలు కన్నటువంటి అబ్దుల్ కలాం గారు తాను ఒకటి కలిస్తే దైవం ఒకటి కలిసిన రీతిగా మరి ఆయన పైలట్ కావాలనుకున్న వ్యక్తి శాస్త్రవేత్తగా మారి భారతదేశానికి అగ్ని పృథ్వీ ఆకాశ్ వంటి క్షిపణులను చేర్చి భారత సైన్యం అమలు పదిలోకి శక్తివంతమైన ఆయుధాలను చేర్చి మరి ప్రపంచ దేశాలకు దీటైన జవాబిచ్చిన అటువంటి దీశాలి మరి ఆయన 90వ జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. అనంతపురం జిల్లా వడ్డిపల్లిలో దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ గోరెంట్ల మాధవ్, జడ్పీ చైర్పర్సన్ బోయగిరి జయమ్మ ముఖ్య అతిథులుగా సుంకలమ్మ దేవాలయం నందు పాల్గొన్నారు. ఇక్కడ అనంతపురం టౌన్ నుంచి వడ్డిపల్లి గ్రామానికి సుంకలమ్మ దేవాలయం దీనికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేవరగట్టులో హోరాహోరీగా కర్రల సమరం, 60 మందికి గాయాలు, 20 పరిస్థితి విషమం. చాగలమరిలో ఘనంగా దసరా ఉత్సవాలు, అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు. చిలకలూరిపేటలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి, యువతరానికి ఆదర్శప్రాయుడన్న వక్తులు. మహర్షి ఆశ్రమంలో విజయదశమి ఉత్సవాలు, సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమార్చనలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.